నమస్తే. 2025 మాస ఫలితాల్లో జనవరి మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది. అయితే ఏ విషయాల్లో ప్రత్యేకించి అనుకూలమైన పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు, విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా చిరాగ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా కొంత ఆధ్యాత్మికమైన ఆలోచనలు కన్యారాశి వారికి పెరుగుతున్నాయి. కొన్ని మంత్స్గా బాగుంది. సో సేమ్ స్పిరిచువల్ థాట్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో కూడా పెరుగుతాయి. ఇక చాలా వరకు ఈ కుటుంబ పరిస్థితులు నెగిటివ్గా ఉంటాయి, కొంచెం చికాకును కలిగిస్తాయి, ఒత్తిడిని కలిగిస్తాయి అని తెలుసుకున్నాము. ఇంకా శత్రువుల పైన కొంత విజయము సాధించే అవకాశం ఉంది. అలాగే శత్రువులపైన విజయము, కోర్టు కేసులు కూడా ఒక్క కొలిక్కి రావడము, ఈ విషయాల్లో చక్కగా ఉంది. అయితే ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకైతే కొన్ని అవకాశాలు మనకి జనవరి 1st, 2nd వీక్స్లో 3rd వీక్ వరకు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలంటే ఇంకా 1st వీక్ అంటే 1 to 4th వరకు 1st వీక్ వస్తుంది, 5th to 11th వరకు 2nd వీక్ వస్తుంది, 12 to 18 వరకు 3rd వీక్ వస్తుంది అనమాట. ఈ వీక్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి. ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటే ఇంకా లాస్ట్ 4th వీక్ 5th వీక్ మాత్రము ప్రయత్నాలు ఏది చేసినా కూడా కొంచెం బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలనుకున్న విషయంలో ముందుకి జరిగే సిచ్యువేషన్ ఉండదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా కన్యా రాశి వారికి 1st, 2nd, 3rd వీక్స్ అన్నవి అనుకూలంగా ఉండవు. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కొంచెం ఇబ్బంది పెడితే విధంగా ఉంటాయి అన్నమాట. ప్రాఫిట్స్ కనిపించకపోవడం, బిజినెస్ ఏదో నడవకపోవడం, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం బ్రేక్ పడడము, ట్రేడింగ్స్ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి అవరోధాలు రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి 3 వీక్స్ వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 3rd వీక్ 4th వీక్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. 4th వీక్ అంటే 18 to మనకి 25th వరకు 4th వీక్ ఉంటుంది. ఈ 4th వీక్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాతనే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, ట్రాన్సాక్షన్స్ అంటే పాజిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు టైంకి ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఇంకా ప్రేమ వ్యవహారాలు, రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా అర్థం లేని అపార్థాలు చోటు చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా హెల్త్ కండిషన్స్ తీసుకున్నట్టయితే 1st to అంటే జనవరిలో 5 వీక్స్ ఉన్నాయి మనకి. 5 వీక్స్ కూడా పాజిటివ్గానే ఉంది. హెల్త్ కండిషన్స్ ఇబ్బంది ఏమీ లేదని మనం చెప్పుకోవచ్చు. పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. స్లైట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు అనమాట, ఇన్ఫెక్షన్స్ లైట్గా అట్లాంటివి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంతే తప్ప సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. హెల్త్ విషయంలో అబ్జల్యూట్లీ కన్యా రాశి వారికి 5 వీక్స్ పాజిటివ్గానే ఉంది. ఇక ఖర్చుల విషయం స్పెసిఫైగా చెప్పేది ఏంటంటే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉన్నట్టుండి ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. పండగ మాసం కదా ఇది, పెద్ద పండగలన్నీ వచ్చే మాసము. సంక్రాంతి, భోగి, కనుమ ఇలాగా ఫెస్టివల్స్ ఉన్నాయి. 14th సంక్రాంతి. సో ఈ టైంలో ఎందుకో మరి కన్యా రాశి వారికి చాలా ఫస్ట్ 3 వీక్స్లో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా కన్యా రాశి వారి మాసంలో శివారాధన చాలా మేలు చేస్తుందన్నమాట. ఈ శివారాధన చేయడం వల్ల, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల చాలా మేలు చేస్తుంది కన్యా రాశి వారికి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం కన్యా రాశి వారికి ఎలా ఉందో. జనవరి 1st, 2nd ఈ 2 డేట్స్ ఎందుకో నలతగానే ఉంటారు. ఫాస్ట్ డిసిషన్స్ అని తీసుకోలేకపోతారు. 3rd, 4th డేట్స్ కొంచెం పాజిటివ్గా అనిపిస్తాయి. మళ్ళీ 5, 6 డేట్స్ అనేవి అనుకూలంగా లేవు. ఈ థాట్ ప్రాసెస్లో ఏదో కొంచెం భారంగా అనిపించడం, భారమైన విషయాలు లేదా పాస్ట్లో కొన్ని విషయాలు గుర్తుకు రావడము, అవి మైండ్ పైన లోడ్ ఉండడము, అవి ఏ డేట్స్ 5, 6 డేట్స్లో అలా ఉంటుంది. తర్వాత 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 13, 14 వరకు థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మళ్ళీ 15, 16, 17, 18 ఈ డేట్స్ జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి ఎక్కువే ఉంటుంది మైండ్ పైన. అండ్ శత్రువుల యొక్క ఆధిపత్యం లేదా మ్యానిపులేటివ్ ఎనర్జీ, ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఏదో ఒక విషయం వచ్చి చెప్తారు. ఆ పాజిటివ్ థాట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. మెయిన్లీ చెప్పాను కదా 15 to 18 డేట్స్ జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వాళ్ళ. అగైన్ 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 వరకు ఉండే డేట్స్ బాగుంది. మరి 28, 29, 30, 31 ఈ డేట్స్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ మైండ్ పైన ఉండొచ్చు. మేజర్ డిసిషన్స్ తీసుకోలేకపోతారు. జాగ్రత్త పాటించండి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.